పూజకిది శుభ సమయం హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం పరలోక తండ్రికిదే మంగళమేళం ఇదమీటి పాడెదము స్వాగత గీతం పరలోక తండ్రికిదే మంగళమేళం ఇదమీటి పాడెదము స్వాగత గీతం స్వాగతం 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 యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం కరుణామృతమును కురిపించేను ఈ దివ్య పూజలో సద్గుణ సిరులను అందించేవు నీ పాద సేవలో కరుణామృతమును కురిపించేవు ఈ దివ్య పూజలో సద్గుణ సిరులను అందించేవు నీ పాద సేవలో నా ఊపిరి నీవే నీ రూపము నేనే నా మనవిని కాదనక మన్నించుము దేవా నా ఊపిరి నీవే నీ రూపము నేనే నా మనవిని కాదనక మన్నించుము దేవా ప్రేమతో నిన్ను స్మరించేము ప్రేమతో నిన్ను స్మరించేము యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం హృదయలయల మధుర శృతుల సంధ్యారాగం యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం ఈనాటి దివ్య పూజాబలి ఏరువా సాగర్ రెడ్డి మానస దేవుడు దీవించాలి అని ఈఎస్ఐ వీసాకి ఇంటర్వ్యూకు హెల్ప్ చేయాలని ఏరువా ఫాదర్ బాలశ్వరెడ్డి గాదే జోసఫ్ రెడ్డి వారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కలగాలని అంతోని వారి పేరిట పూజ వేల్పూరి రాంబాబు కమల వారి బిడ్డలు నందిని జ్వలితను దీవించాలని కమల చేయుచున్న ఉద్యోగాన్ని దేవుడు దీవించాలని అంతోని వారి పేరిట పూజ పోతిమిడి కోటబాబు కాళ్ళవాపుల నుండి స్వస్థత కలగాలి అని అంతోని వారి పేరిట పూజ మంచాల మేరీ వారి బిడ్డలు సతీష్ ఎప్సబా దీవించాలని ఎప్సబాకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు భాస్కర్రావు ఆత్మగణిత విశ్రాంతి కలగాలని అంతోని వారి పేరిట పూజ ఆర్కెస్ట్రాయిల్ మెన్స్వేను దీవించాలని అంతోని వారి పేరిట పూజ ఆర్కెస్ట్రోను దీవించాలని అంతోని వారి పేరిట పూజ ఆర్కే ట్రెండ్స్ను దీవించాలని అంతోని వారి పేరిట పూజ పోతురాజు ఆంజనేయులు కుమారి వారి బిడ్డల అపర్ణ చంద్రులను దీవించాలని చేయుచున్న పనులను దీవించాలని అంతోని వారి పేరిట పూజ ఓ వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలకే కృతజ్ఞతగాను వేరే బిడ్డలను దీవించి చేయుచున్న పనుల నిమిత్తము రావలసిన డబ్బులు వచ్చులాగన అంతోని వారి పేరిట పూజ ఈ దివ్య బలి పూజలో మీరు నాతో ఏకీభవించి వీరి ఉద్దేశముల కోసమే ప్రత్యేకముగా ప్రార్థించమనవి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం అందరితో ఉండను గాక ఈ ఆత్మతో
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పెంతెకోస్తు పర్వదినాన్ని కొనియాడుతూ ఉన్నాం. యేసు ప్రభు మోక్షారోహణమైన తరువాత ఆయన తన అపోస్తలులందరి మీదకు పవిత్రాత్మ దేవుణ్ణి అగ్నినాళిక రూపంలో పంపించి ఉన్నారు. ఆనాటి నుండే శ్రీసభ ప్రారంభమై ఉన్నది. ఓ విధముగా ఈ పెంతెకోస్తు పర్వదినం అనేది శ్రీసభ యొక్క జన్మదినమని కూడా మనము చెప్పాలి. ఈ ఆత్మ మనందరి మీదకి జ్ఞానస్థాన సమయంలో కుమ్మరించబడి ఉన్నది. మనము ఆత్మకు అనుకూలముగా జీవించాలి, ఆత్మ ఫలాలని మన యొక్క జీవితంలో చూపించాలి. కానీ అనేక సార్లు మనము శారీరానుసారము జీవిస్తున్నాం. మనము చూపించేది శారీరక ఫలాలని. అందుకు గాను ప్రభును మన్నింపు అడుగుతూ మనము ఆత్మచేత నడిపింపబడుతూ ఆత్మ ఫలాలని మన యొక్క జీవితంలో చూపించాలని ఆ ప్రభుని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. మనము చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకొని ఆ ప్రభుని మన్నింపు అడుగుకుందాం. మలచుము మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరముగా మలచుము మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరముగా విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే. విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే. ఈ దేహం నశించాలయ్యా, నీ జీవమును పొందాలంటే. కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు, కరిగించు రూపొనరించు, నీలాగా నన్ను మార్చు. మలచుము మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరముగా. సర్వశక్తిగల సర్వేశ్వరు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితముకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం.
మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత నిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనికైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనికైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినం మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవం ద్వారా లోకమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరిచి పవిత్రపరచుచున్నావు. లోకమంతా నీ పవిత్రాత్మవరములతో పూరింపబడినగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు చేసిన అద్భుత వరములను నేడు నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి
వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడికి వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయురు కారా? ఇదేమి? వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్థియా, మాదియా, ఏలాము, మెసపోటామియా, యూదయా, కపదోకియా, పొంతు, ఆసియావాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేను దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదామతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. వందనములు. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. జ్ఞానస్థానము పొందితిమి. పునీత పౌలు కొరింథీలకు రాసిన లేఖ, మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు, 12వ వచనం నుండి 13వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు, 12వ వచనం నుండి 13వ వచనం వరకు.
సోదరులారా, దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యమొసుగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడిన శరీరము ఒక్కటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిసం పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండనుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని విభాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూసి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడు వంచే సహోదరి సహోదరులారా, అమెరికా దేశంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ప్రసంగి, గొప్ప దైవభక్తుడు బిల్లీ గ్రహాం. ఈయనను గత వారం కూడా ప్రస్తావించుకొని ఉన్నాం. జీవిత చివరి దశ వరకు కూడా ఈయన సువార్తను బోధిస్తూ ఉంటే, ఎవరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానముగా ఈ విధముగా చెప్పి ఉన్నాడు. నా ప్రభువు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, అందుకే నాలో ఊపిరి ఉన్నంత వరకు నేను సువార్తను బోధిస్తాను అని అన్నాడు. దానిని గత వారం మనము మోక్షారోహణ పండుగగా కొనియాడి ఉన్నాం. యేసు ప్రభు మోక్షారోహణమవుతూ ఆయన ఆజ్ఞతో పాటు ఒక వాగ్దానం అభయము కూడా ఇచ్చి ఉన్నాడు. దానిని ఈనాడు మనము పెంతెకోస్తు పర్వదినముగా కొనియాడుతూ ఉన్నాం. ఈ బిల్లీ గ్రామ జీవితంలో ఓ సంఘటన ఈ విధముగా చెప్పబడుతూ ఉన్నది. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఓ ప్రార్థనా కోటాలకు వెళ్ళి ఉన్నాడు. బోధిస్తూ ఉన్నటువంటి ప్రసంగి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని పైకి లేపి ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నాడు, నీవు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానము పొంది ఉన్నావా అని. వారందరూ అవును అని సమాధానమిచ్చి కూర్చున్నారు. అదే సమయంలో ఆ ప్రసంగి యువకుడుగా ఉన్నటువంటి ఈ బిల్లీ గ్రామును కూడా పైకి లేపాడు. నీవు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానము పొంది ఉన్నావా? బిల్లీ గ్రాము అవును అని సమాధానం ఇచ్చాడు. అయితే ఇతన్ని ఇంకొక ప్రశ్న కూడా అడిగి ఉన్నాడు, నీవు ఈ పవిత్రాత్మ చేత ఎప్పుడు జ్ఞానస్థానం పొంది ఉన్నావు? దానికి ఆయన ఇచ్చిన సమాధానం, ఎప్పుడైతే నా జీవితంలోకి యేసుని రక్షకుడిగా ఆహ్వానించి ఉన్నానో ఆ క్షణంలోనే నేను పవిత్రాత్మను పొంది ఉన్నాను, పవిత్రాత్మ చేత జ్ఞానస్థానం పొంది ఉన్నాను అని సమాధానం ఇచ్చి ఉన్నాడు. చాలా చక్కగా సమాధానం ఇచ్చి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుండి మనము చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఆజ్ఞతో పాటు అభయము కూడా ఇచ్చి ఉన్నాడు. ఏమిటి ఆజ్ఞ, ఏమిటి అభయం? ఆయన ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను బోధించండి, మీరు ప్రపంచమంతా కూడా నా శిష్యులుగా సాక్షులుగా ఉండండి అన్నాడు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞతో పాటు ఆయన ఒక అభయం ఇచ్చి ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు సువార్తను బోధించాలి, ప్రపంచమంతా కూడా మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అయితే మీరు యెరూషలేములోనే ఉండండి, మీరు వెంటనే వెళ్ళి నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించవద్దు, సువార్తను బోధించవద్దు, నాకు సాక్షులుగా ఉండటానికి ప్రయత్నించవద్దు. ఏమి చేయాలి? వేచి ఉండండి.
ఎవరి కోసము దేనికోసము మీరు వేచి ఉండాలి. ఆయన అంటూ ఉన్నాడు, పైనుండి మీకు శక్తి వస్తూ ఉన్నది. ఆ శక్తి వచ్చినప్పుడు మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను బోధించండి, నాకు సాక్షులుగా ఉండండి అని పలికి ఉన్నాడు. ఆయన ఇంకా ఈ విధముగా పలికి ఉన్నాడు, బాప్తిస్మ యోహాను మీకు నీటి చేత జ్ఞానస్థానం ఇచ్చి ఉన్నాడు, నేను మీకు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానం ఇవ్వబోతూ ఉన్నాను అన్నాడు. కడరా భోజనము తరువాత తన యొక్క శిష్యులతోటి ప్రభు ఈ విధముగా పలికి ఉన్నాడు, నేను వెళుతూ ఉన్నందుకు మీరు చాలా విచారముగా ఉన్నారు. అయితే నేను వెళ్ళాలి. నేను వెళ్ళొచ్చు అనేది మీకు చాలా శ్రేయస్కరమైనది. ఎందుకంటే నేను వెళ్ళకపోతే మీ వద్దకు ఆదరణకర్త రాడు. నేను వెళ్ళకపోతే తండ్రి మీకు పవిత్రాత్మ దేవుణ్ణి పంపించడు. అందుకే నేను వెళ్ళాలి. యేసు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తరువాత ఆయన పవిత్రాత్మ దేవుణ్ణి అపోస్తల మీదకు పంపించి ఉన్నాడు. అందుకే బిల్లీ గ్రాము చాలా చక్కగా సమాధానం ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని నా రక్షకుడిగా నా జీవితంలో స్వీకరించి ఉన్నానో అప్పుడే నేను పవిత్రాత్మ దేవుణ్ణి పొంది ఉన్నాను. ఈ పవిత్రాత్మ దేవుని యొక్క వరం అనేది యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల మీద ఆధారపడి ఉన్నది. యేసు ప్రభు మరణించాలి, ఉత్థానము కావాలి, ఆ ఉత్థానము మరణము ద్వారా మనందరినీ కూడా రక్షించాలి. అప్పుడే ఆయన పవిత్రాత్మ దేవుణ్ణి మనందరి మీదకు పంపించగలుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు జన్మించడానికి 400 సంవత్సరాల ముందు యావేలు ప్రవక్త నివసించి ఉన్నాడు. ఈ యావేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యావేలు ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనం. ఈ విధముగా యావేలు ప్రవక్త ద్వారా దేవుడే ప్రవచించి ఉన్నాడు. ఏమిటి ఆ ప్రవచనం? ఆ కాలమున నేను నా సేవకులకు స్త్రీ పురుషుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆల్ ఫ్లెష్, అందరి మీద నా యొక్క ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంచే సహోదరి సహోదరులారా, అంతకుముందు దేవుడు తన యొక్క ఆత్మను కొంతమంది వ్యక్తుల మీదకి పంపించేవాడు. వారు ప్రవక్తలే కావచ్చు, లేదు రాజులే కావచ్చు, దైవ సేవకులే కావచ్చు. ఎవరినైతే తన యొక్క సేవకులుగా దేవుడు ఎన్నుకొంటూ ఉన్నాడు, ఎవరినైతే తన యొక్క పని మీద పంపిస్తూ ఉన్నాడు, వారి మీదకు దేవుడు ప్రత్యేకముగా తన యొక్క ఆత్మను పంపిస్తూ ఉండేవాడు. ఆ ఆత్మ చేత వారిని నడిపిస్తూ ఉండేవాడు. ఆ ఆత్మ చేత వారి చేత ప్రవచింపచేసేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి ఉత్థానమై ఉన్నాడో, పరలోకానికి ఎక్కిపోయి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు, అప్పటి నుండి కూడా ఆయన అందరి మీద, అందరూ వంచే మనందరి మీద కూడా ఆయన పవిత్రాత్మ దేవుణ్ణి పంపించి ఉన్నాడు. దానిని ఈనాడు మనము పెంతెకోస్తు మహాపర్వదినముగా కొనియాడుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము నుండి మనము చదువుకొని ఉన్నాం. ఏమి చదువుకొని ఉన్నాము? ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పెంతెకోస్తు పర్వదినాన మేడ మీద ఉన్నటువంటి గదిలో సమావేశమైన వారందరి మీదకి కూడా పవిత్రాత్మ దేవుడు అగ్నినాళక రూపంలో దిగి వచ్చాడు అని మనము చదువుతూ ఉన్నాం. ఆ పవిత్రాత్మ దేవుణ్ణి పొందిన తర్వాతనే అపోస్తులు వారు చేసినదంతా కూడా చేసి ఉన్నారు అని కూడా మనము చదువుతూ ఉన్నాం. అందుకే కొంతమంది వేదాంత పండితులు ఈ విధముగా అంటూ ఉన్నారు, ఇదిగో అపోస్తుల కార్యములు కాదు ఈ పుస్తకము పేరు, ఇది పవిత్రాత్మ యొక్క కార్యములు అని మనము చదవాలి. అపోస్తులు ఆ కార్యములు చేసి ఉన్నా కానీ వారందరి చేత వారిని చేసి ఇచ్చినది ఎవరయ్యా అంటే పవిత్రాత్మ దేవుడు. పవిత్రాత్మ దేవుడే వారి చేత దీనిని చేయించి ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియముడు వంటి సహోదరే సహోదరులారా, ఒక్కసారి ఆత్మ ఆ పెంతెకోస్తు పర్వదినాన వీరందరి మీదకు వచ్చిన తరువాత, ఆ ఆత్మను పొందిన తరువాత వీరు పొందినది ఏమిటి? ఆత్మను పొందటానికి ముందు వీరు ఏ విధముగా ఉన్నారు, ఆత్మను పొందిన తర్వాత వీరు ఏ విధముగా మారి ఉన్నారో మనము పరిశీలించుదాం. ఒక వ్యక్తి మీదకు ఆత్మ దిగి వచ్చినప్పుడు ఈ ఆత్మ ఆ వ్యక్తిలో ఏమి చేస్తూ ఉన్నాడు? ఈ ఆత్మ ఆ వ్యక్తిలో చేస్తూ ఉన్నటువంటి మార్పు ఏమిటి? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. దేవుడు మానవుణ్ణి మట్టితో కలగ చేసి ఉన్నాడు. ఆ మానవుణ్ణి మట్టితో కలగ చేసినప్పుడు ఆ మట్టి బొమ్మలో జీవము లేదు.
ఆ మట్టి బొమ్మలో చలనం లేదు. అటువంటి ఆ మట్టి బొమ్మలోకి దేవుడు, ఆ మట్టి బొమ్మ యొక్క మృక్కులోకి దేవుడు తన యొక్క ఊపిరిని ఊది ఉన్నాడు, తన యొక్క గాలిని ఊది ఉన్నాడు. ఆ మట్టి బొమ్మలో శ్వాస వచ్చి ఉన్నది, ప్రాణము వచ్చి ఉన్నది, చలనము వచ్చి ఉన్నది. హీబ్రూ భాషలో ఇక్కడ వాడబడి ఉన్నది ఒక పదము. హీబ్రూ భాషలో రూహా అనేటటువంటి పదము ఈ ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో వాడబడి ఉన్నది. ఈ రూహా అనేటటువంటి పదానికి 2 అర్థాలు ఉన్నవి. ఏమిటి ఆ 2 అర్థాలు? ఒకటేమో గాలి అని అర్థము, రెండవదేమో ఊపిరి అని అర్థము. అందుకే యేసు ప్రభు కూడా పవిత్రాత్మ దేవుణ్ణి గాలితోటి పోలుస్తూ ఉన్నాడు. గ్రీకు భాషలో దీన్నే ప్నెయూమా అనేటటువంటి పదముతోటి వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు ఆ మట్టి బొమ్మలోకి, ఆ మట్టి బొమ్మ యొక్క ముక్కులలోకి తన యొక్క శ్వాసను ఊది ఉన్నాడో ఆ బొమ్మలో చలనము వచ్చి ఉన్నది, ఆ బొమ్మకి ప్రాణము వచ్చి ఉన్నది. దీని ద్వారా పవిత్రాత్మ దేవుడే మనందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనలో చలనము కలగాలి అన్నాం, మనలో ప్రాణము ఉండాలి అన్నాం, ఆ ప్రాణము జీవము కలిగి ఉండాలి అన్నాం, ఆ జీవము కూడా సమృద్ధిగా ఉండాలి అన్నాం. మనకి పవిత్రాత్మ దేవుడు కావాలి. మీరు అనవచ్చు, నాలో చలనము లేదా, నాలో జీవము లేదా అని. చలనము ఉన్నది, జీవము ఉన్నది. ఆ జీవము సమృద్ధిగా ఉన్నదా? దేవుడు ఇచ్చినటువంటి ఈ ఒక్క జీవితాన్ని నీవు ఏ విధముగా జీవిస్తూ ఉన్నావు? దేవుడు ఇచ్చినటువంటి ఆయుస్సు ఎంతకాలమైనా కానీ ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? ఎందుకు అంటే కొంతమంది జీవిస్తూ ఉన్నారు కానీ వారు జీవించలేరు. మనం అంటూ ఉంటాము కదా, జీవోత్సవాల్లాగా జీవిస్తూ ఉన్నారు అని. ఈ జీవోత్సవాల్లాగా జీవించడానికి రకరకాల కారణాలు ఉన్నవి. ఒకరికేమో భయము కారణమైతే, ఒకరికేమో ఆందోళన కారణమైతే, ఒకరికేమో ఒత్తిడి కారణమైతే, ఒకరికేమో అనుమానాలు కారణమైతే, ఒకరికేమో ఆతురత కారణమైతే, ఈ విధముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణము. ఈ కారణం వలన మనందరము కూడా జీవించవలసిన విధముగా జీవించడలేదు. మనలో చలనము ఉన్నది కానీ మనలో జీవము లేదు. మనం అంటూ ఉంటాము, కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు ఈశ్వరోమంటూ ఉన్నారు. ఇదిగో వీరు ఎంత దిగులుతోచి జీవిస్తూ ఉన్నారు, ఏమి వీరు జీవించి ఉన్నారా, వీరిలో జీవము ఉన్నదా అని అంటూ ఉన్నాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడ వంటి సహోదరే సహోదరులారా, ఒకరి సంగతి మనము వదిలివేద్దాము అండి. నా సంగతి ఏమిటి, నీ సంగతి ఏమిటి? దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మనము ఎలా జీవిస్తూ ఉన్నాం? జీవము కలిగి జీవిస్తూ ఉన్నామా? ఉత్సాహముతో జీవిస్తూ ఉన్నామా? ధైర్యము కలిగి జీవిస్తూ ఉన్నామా? సంతోషముగా జీవిస్తూ ఉన్నామా? ఈ విధముగా జీవించకుండా ఉండటానికి నీకు ఏమి అడ్డు వస్తూ ఉన్నది? ఏమి నిన్ను కృంగదీస్తూ ఉన్నది? క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనము విని ఉన్నాం ఏమి జరుగుతూ ఉన్నది. ఈనాటి సువార్తలో అపోస్తలులందరూ కూడా మేడ మీద ఉన్నటువంటి గదిలో సమావేశమై ఉన్నారు. ఆ మేడ మీద గదిలో ఎందుకు సమావేశమై ఉన్నారు? యూదుల భయము చేత వారు మేడ మీద గదిలో సమావేశమై తలుపులని బిడాయించుకొని ఉన్నారు అండి. ఒక విధముగా వారు బితుకు మంచు జీవిస్తూ ఉన్నారు, భయముతోచి జీవిస్తూ ఉన్నారు. అంటూ ఉంటాము కదా, ధైర్యవంతుడు జీవితంలో ఒక్కసారే మరణిస్తాడు అని. కానీ పిరికివాడు ప్రతి క్షణము కూడా చస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఏ క్రైస్తవుడు కూడా, ఏ క్రైస్తవురాలు కూడా పిరికితనంతో జీవించవలసిన అవసరం లేదు. అది సమస్య ఎంత పెద్దది అయినా కానీ, బాధ ఎంత పెద్దది అయినా కానీ, నిన్ను భయపెట్టేటటువంటి శత్రువు ఎంతటి బలవంతుడైనా కానీ, నీకు దేవుని యందు విశ్వాసం ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది కాబట్టి నీవు భయముతోచి బ్రతకవలసిన అవసరం లేదు. నీవు జీవోత్సవలాగా బ్రతకవలసిన అవసరం లేదు అండి. ఒక్కసారి మరలా ఈ సంఘటన వద్దకు వద్దాం. వారు ఆ యొక్క మేడ మీద ఉన్నటువంటి గదిలో భయముతోచి ఉన్నారు. ఆ మేడ మీద ఉన్నటువంటి గదిలో ఉన్నప్పుడు మెట్ల మీద ఏమైనా చప్పిడి విన్నట్లయితే, ఏదైనా సవడి వారు విన్నట్లయితే భయపడేవారు. వారు భయపడ్డారు. ఏమనుకున్నారు? ఏ ప్రధాన అర్చకుల బంట్రోతులైతే తమ గురువును బంధించారు, ఏ రోము సైనికులైతే తమ యొక్క గురువుని శిలువ మీద కొచ్చి ఉన్నారో, ఆ ప్రధాన అర్చకుల బంట్రోతులే కావచ్చు, రోము సైనికులే కావచ్చు, ఎప్పుడైనా కూడా తమ వద్దకు వచ్చి ఈ తలుపుని బద్దలకొచ్చి తమను కూడా బందీలుగా తీసుకొని వెళ్ళవచ్చేమో, ఇది జరగవచ్చేమో. ఈ భయముతోచి వారు నిరంతరము చస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఒక విధముగా వారు జీవిస్తూ ఉన్నా కానీ ఆ 4 గోడల మధ్య భయముతోచి ఉన్నారు అండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు
మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీరు 4 గోడల మధ్య ఉండాలి అంటే కొన్నిసార్లు మనము చదువుతూ ఉన్నామే, వింటూ ఉన్నామే, హౌస్ అరెస్ట్. ఇటువంటి హౌస్ అరెస్ట్లో వారు జీవిస్తూ ఉన్నాం. ఎవరండి వారిని హౌస్ అరెస్ట్లో వేసినది? ఎవరండి వారిని ఇంచులో బంధించినది? ఎవరో కాదు అండి, వారి యొక్క భయమే వారిని ఇంచులో బంధింపచేసి ఉన్నది. అదే విధముగా మన యొక్క జీవితంలో కూడా అనేక భయాలు మనల్ని బందీలుగా జీవించేటట్లు చేస్తూ ఉన్నది. నీవు ఇంటిలో బందీగా ఉండకపోవచ్చేమో, కానీ నీ యొక్క అంతరాత్మలో, నీ యొక్క ఆత్మలో నీవు ఒక బందీగా జీవిస్తూ ఉన్నావు. ఎందుకంటే నీ మనసులోనే కావచ్చు, నీ హృదయంలోనే కావచ్చు, నీ యొక్క మనసులోనే కావచ్చు అనేక భయాలు అండి, అనేక ఆందోళనలు అండి. వీడికి విముక్తి ఎక్కడ? వీడికి పరిష్కారం ఎక్కడ? అదే ఈనాడు మనము జరుపుకుంటూ ఉన్నటువంటి పెంతెకోస్తు పండగ సూచిస్తూ ఉంది. ఆ విధముగా భయపడుతూ ఉన్న వారి మధ్యలోకి యేసు ప్రభువు వెళ్ళాడు. ఉత్థానమైనటువంటి యేసు ప్రభువు వెళ్ళాడు. వెళ్ళి వారి మీదకు శ్వాస ఊది అంటూ ఉన్నాడు, మీరు పవిత్రాత్మని పొందండి అన్నట్టు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనము ఏమి చదువుకొని ఉన్నాము? దేవుడు మట్టి బొమ్మ యొక్క ముక్కులలోకి శ్వాసను ఊదాడు. ఆ మట్టి బొమ్మ కదిలింది అండి, చలనముతోటి పైకి లేచినది, జీవముతోటి పైకి లేచి ఉన్నది. అదే దేవుడు యేసు ప్రభు యొక్క రూపంలో యేసు ప్రభుగా జన్మించాడు. అందుకే ఆయన వారి మీదకు శ్వాస ఊదాడు, ఆత్మను పొందండి అన్నట్టు. ఈ ఆత్మను పొందిన తర్వాతనే వారు జీవించడము ప్రారంభించారండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోనే మనము చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే పెంతెకోస్తు పర్వదినాన అక్కడ ఒక గాలి వీచినది, వారు ఉన్నటువంటి భూమి అంతా కూడా కంపించి ఉన్నది. వారందరి మీదకి పవిత్రాత్మ దేవుడు అగ్నినాళక రూపంలోకి వెంచేసి వచ్చాడు. ఎప్పుడైతే వారి మీదకు పవిత్రాత్మ దేవుడు వెంచేసి వచ్చాడో వారు మూసి ఉన్నటువంటి తలుపులని వారే బద్దలకొచ్చారు అండి. వారే వాటిని బహిరంగముగా తెరిచారు. అంతవరకు తలుపులు బిడాయించుకొని భయముతోటి కూర్చున్నటువంటి ఆ వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు బయట ఎవరు ఉన్నారు? అక్కడ 1000 మంది కాదు, లక్షల మంది ప్రజలు సమావేశమై ఉన్నారు. ఎందుకంటారా? యూదులకి 3 గొప్ప పండగలు ఉన్నవి. ఒక పండగేమో పాస్కా పండగ, 2వ పండగేమో పెంతెకోస్తు పండగ, 3వ పండగేమో గుడారాల పండగ. ఈ 3 పండగలకి కూడా యెరూషలేముకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యూదా పురుషులందరూ కూడా యెరూషలేముకు వస్తారు. అదే విధముగా ప్రపంచ నలుమూలల నుండి రాగలిగిన వారందరూ కూడా యెరూషలేముకు వస్తారు. ఈ పెంతెకోస్తు పర్వదినాన అనేక వేల మంది, అనేక లక్షల మంది ఆ యెరూషలేముకు వచ్చి ఉన్నారు. ఆ లక్షల మందిని చూశాడు పేతురు. ప్రసంగించడము ప్రారంభించాడు అండి. ఎవరండి ఈ పేతురు? మీకోసము ప్రాణానైనా ఇస్తాను అని ప్రగల్భాలు పలికినటువంటి ఈ పేతురు ఒక పనికత్తె ముందు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకాడు, భయపడ్డాడు, పిరికితనాన్ని ప్రదర్శించాడు. అటువంటి ఆ పేతురు కేవలము ఒక పనికత్తె అంటూ ఉంటామే, ఒక స్త్రీ ముందు ఇతడు పిరికితనాన్ని ప్రదర్శించాడు. అటువంటి ఆ పేతురు ఆ పెంతెకోస్తు పర్వదినాన బయటకు వచ్చాడు. వారందరినీ కూడా తన యొక్క ప్రక్కన ఉంచుకొని ప్రసంగించాడు. ఏమని ప్రసంగించాడు? యేసే నిజమైనటువంటి దేవుని కుమారుడు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే మీకు రక్షణ ఉన్నది. పనికత్తెతోటి ఏమన్నాడు ఆయన? అమ్మా, నీవు ఏమి మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో నాకు తెలియదు, దేవుని మీద ఆన అన్నాడు అండి. అంత పిరికితనాన్ని ప్రదర్శించినటువంటి ఈయన అనేక లక్షల మంది ప్రదర్శించి ఉన్నాడు, బోధించి ఉన్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చి ఉన్నది? అతనికి పవిత్రాత్మ దేవుడు ఇచ్చి ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియముడు వంటి సహోదరులారా, పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖ 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. దేవుడు మనకి పిరికితనాన్ని కలగచేసే ఆత్మను ఇవ్వలేదు, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు అండి. ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ధ్యానించావా నీలో ఉన్నటువంటి శక్తి ఏమిటో?
నీలో ఉన్నటువంటి శక్తి ఏమిటో, మనలో ఇక ఇంతకంటే ప్రపంచంలో గొప్ప శక్తి ఏది కూడా లేదు అండి. అంత గొప్ప శక్తిని దేవుడు మనకి కుమ్మరించి ఉన్నాడు. ఏమిటి ఆ శక్తి? పవిత్రాత్మ శక్తి. కొంతమందిని మనము చూస్తూ ఉన్నాం, వ్యసనాల పాలవుతూ ఉన్నారు, జీవితంలో క్రమశిక్షణ లేదు. వారు సోమరితనమే కావచ్చు, తిండిబోతుతనమే కావచ్చు, పిరికితనమే కావచ్చు, లేదు త్రాగుబోతుతనమే కావచ్చు. ఈ విధముగా జీవితంలో ఏ విధమైన క్రమశిక్షణ లేకున్నా, ఒక ఖర్చుబాచు లేకున్నా ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతూ ఉంటారు. ఇటువంటి వారు జీవితంలో ఏమీ సాధించలేరు అండి. ఇటువంటి వారు ఒక పద్ధతిలో జీవించాలి అన్నా, ఇటువంటి వారికి ఉత్సాహం రావాలి అన్నా పవిత్రాత్మ దేవుడు ఇస్తాడు అండి. పవిత్రాత్మ దేవుడు ఎటువంటి దేవుడు? ఈయన ఇంద్రియ నిగ్రహం కలవాడు ఈ దేవుడు. అంటే సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈ పవిత్రాత్మ దేవుడు. కొంతమంది ఎందుకు నీవు ఇది చేస్తూ ఉన్నావు అంటే, నా మీద నాకు నియంత్రణ లేదు, నా మీద నాకు నిగ్రహం లేదు, నా మీద నాకు క్రమశిక్షణ లేదు అని ఎంతమంది అండి వ్యసనాలు పాలు అయి తమ యొక్క జీవితాన్ని పతనము చేసుకుంటున్నారు. క్రైస్తవరాలు పవిత్రాత్మ దేవుణ్ణి పొందిన ఏ వ్యక్తి కూడా వ్యసనాల పాలై తమ మీద తమకు నియంత్రణ లేకుండా తమ యొక్క జీవితాన్ని బదనాము చేసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ఇంద్రియ నిగ్రహం కలిగటువంటి ఆత్మ. ఇదే ఆత్మ మనకు శక్తిని ఇస్తూ ఉంది, ధైర్యాన్ని ఇస్తూ ఉంది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడవంచి సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనం మనము చదువుతూ ఉన్నాం. మద్యపానముతోటి మత్తెల్లెక్కడు దానికి బదులుగా ఆత్మపూరితులు కండి. కొంతమంది పిరికివారు అండి. వీరు ధైర్యము కోసం ఏమి చేస్తారు? మద్యము పుచ్చుకుంటారు. ఈ మద్యము పుచ్చుకున్నప్పుడు వీరు ఒక విధముగా ఉంచారు, మద్యము మత్తు దిగిన తరువాత ఇంకొక విధముగా ఉంచారు. కొన్నిసార్లు మనం వీరిని గమనిస్తే మనకే అనుమానం వస్తుంది, ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిన్న మద్యముతో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఈ వ్యక్తి అని? ఆ వ్యక్తే. అయితే తేడా ఎక్కడ ఉన్నది? అతనికి ముందు రోజేమో మద్యముతోటి మత్తిల్లాడు, ఆ మద్యం ఇచ్చినటువంటి ధైర్యముతోటి వేరంగము చేశాడు. కానీ పౌలుడు పలుకుతూ ఉన్నాడు, మీరు మద్యముతోటి మత్తెల్లమాకండి, పవిత్రాత్మ చేత పూరితులు కండి. మరలా ఈ సంగతన వద్దకు వద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో 13వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే పేతురు గారు బయటకు వచ్చి యేసు ప్రభుని బోధిస్తూ ఉన్నాడో వారందరూ అనుకున్నారు వీరు ఒక కొత్త మద్యాన్ని తీసుకున్నారు. వీరు కొత్త మద్యాన్ని తీసుకున్నారు. అందుకే ఇన్ని వేల మంది ముందు, ఇన్ని లక్షల మంది ముందు యేసు ప్రభుని వారు ధైర్యంగా ప్రకటిస్తున్నారు. అన్నాడు పేతురు గారు, ఏమయ్యా మేము మద్యము పుచ్చుకోవడానికి ఇది సమయమా? కొంతమంది మద్యముతోటే ముఖము కడుక్కుంటూ ఉంటారు అండి, అది వేరే విషయం. కానీ పేతురు అన్నాడు, మేము మద్యము పుచ్చుకోవటానికి ఇది చాలా చాలా తెల్లవారుజాము. ఈ తెల్లవారుజామునే మేము మద్యముతోటి మత్తెల్లలేదు. మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ ధైర్యము దేవుడు మాకిచ్చినటువంటి ఆత్మచేత పొంది ఉన్నాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడవంటి సహోదరి సహోదరులారా, ఇంకా మనము చూస్తూ ఉన్నాము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనంలో ఎప్పుడైతే పౌలు గారు సిలాసు గారు తెస్సలోనియాకు వెళ్ళారో ఆ తెస్సలోనియా వాసులు ఈ పౌలుని సిలాసును చూశారు. ఈ విధముగా పలుకుతూ ఉన్న ప్రపంచాన్ని తల్లక్రిందులు చేస్తూ ఉన్నవారు ఎక్కడికి వచ్చారు. ప్రపంచాన్ని తల్లక్రిందులు చేస్తూ ఉన్నవారు ఎక్కడికి వచ్చారు. ఈనాడు మనము 2024వ సంవత్సరంలో ఉన్నాం. ఒక్కసారి 20-24 సంవత్సరాలకు ముందు 1వ సంవత్సరానికి వెళ్ళండి. యేసు ప్రభు జన్మించినటువంటి సంవత్సరానికి వెళ్ళండి. యేసు ప్రభు జన్మించడానికి ముందు సంవత్సరానికి వెళ్ళండి. ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో ప్రపంచము ఎలా ఉన్నది అండి? ఎంత పురోగతిని సాధించి ఉన్నది, ఎంత అభివృద్ధిని సాధించి ఉన్నది. శాస్త్రీయ పరముగానే కావచ్చు, సాంకేతిక పరముగానే కావచ్చు, వైద్య పరముగానే కావచ్చు, విద్య పరముగానే కావచ్చు, లేదు ప్రయాణము ప్రపంచమే ప్రపంచీకరణం అంటూ ఉన్నామే, గ్లోబలైజేషన్ అంటూ ఉన్నామే. ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైనది అండి? ఒక విధముగా ప్రపంచము తలక్రిందులు అయి ఉన్నది, ఒక విధముగా ప్రపంచము మారిపోయి ఉన్నది. దీనికి కారణము క్రైస్తవత్వం, క్రీస్తునందు విశ్వాసం. ఇది అంతా కూడా బీజము వేసినది ఎవరు? ఇదంతా కూడా చేసినది ఎవరు అంటే చరిత్రను పరిశీలించండి. వీరందరూ కూడా ఐరోపా వాసులు అండి.
వీరందరూ కూడా ఐరోపా వాసులు, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశస్థులు. వారు ఇంగ్లాండ్ వారే కావచ్చు, స్పెయిన్ వారే కావచ్చు, ఇటలీ వారే కావచ్చు, బెల్జియం వారే కావచ్చు, లేదు జర్మనీ వారే కావచ్చు. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఈ దేశస్థులందరూ కూడా ప్రపంచ నలుమూలలకు వెళ్ళారు. సువార్తను బోధించారు, విద్యను అందించారు, వైద్యను అందించారు. ఇంత పురోగతిని సాధించి ఉన్నారు. అక్కడ దాకా ఎందుకండి? మన భారతదేశంలో క్రైస్తవత్వం కాదా ఈ మార్పును తీసుకొని వచ్చినది? క్రైస్తవ విశ్వాసం కాదా మనము చూస్తూ ఉన్నటువంటి ఈ పురోభివృద్ధికి కారణం? అందుకే ఆనాడే వారు పౌలుని శిలాసును చూశారు. ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారు ఎక్కడికి వచ్చారు? ఎలా వీరు ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు అని వీరు ఆత్మచేత ప్రేరేపితులయ్యారు, వీరు ఆత్మచేత పూరితులయ్యారు, ఆత్మచేత నడిపింపబడ్డారు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు మాత్రమే కాదు అండి, మనమందరము కూడా ఈ ప్రపంచంలో మార్పు తీసుకొని రావచ్చు. మనమందరము కూడా శక్తి చేత ఒక మంచి జీవితాన్ని జీవించవచ్చు. మనందరము కూడా ఈ సమాజంలో మార్పు తీసుకొని రావచ్చు. ఎలా? పవిత్రాత్మ వరము చేత మనము ఈ శక్తిని పొందుతూ ఉన్నాము. పవిత్రాత్మ చేత ఈ మార్పుని తీసుకొని వస్తాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు అనవచ్చు, ఈ పవిత్రాత్మ దేవుణ్ణి మనము ఎలా పొందాలి అని. జ్ఞానస్థాన సమయంలో, భద్రవనభంగం సమయంలో పవిత్రాత్మ దేవుడు మనందరికీ కూడా ఇవ్వబడ్డాడు అండి. ఈ పవిత్రాత్మ దేవుడే మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, మనందరికీ కూడా ఇవ్వబడ్డాడు. ప్రీత అభిలాపుర తెరేజమ్మ గారు ఈ విధముగా అంటూ ఉన్నది, ఈ జ్ఞాన భద్రవనభంగం సమయంలో మనమందరం కూడా పవిత్రాత్మ దేవుణ్ణి పొంది ఉన్నాం. ఆ ఆత్మ ద్వారా మనందరికీ కూడా బాధలు భరించటానికి, వేద సాక్షి మరణాన్ని పొందటానికి బలమునిస్తారు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు శకము 321వ సంవత్సరంలో రోము నగరాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి, ఈయన తల్లి హెలెన్ పునీతురాలు. ఈమె క్రైస్తవరాలు. ఈమె ద్వారా అతను కూడా క్రైస్తవుడుగా మారి ఉన్నాడు. ఈ కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి క్రైస్తవుడుగా మారేంతవరకు కూడా క్రైస్తవులందరూ హింసించబడ్డారు, వేద సాక్షి మరణాన్ని పొంది ఉన్నారు. రోమనగరంలో ఉన్నటువంటి కొలోసియంలో క్రూరమృగాలకి ఆహారముగా వేయబడ్డారు. ఇవన్నీ ఎలా వీరు తట్టుకున్నారు అండి? వీటన్నిటిని ఎలా భరించారు? ఇంతగా హింసించబడినా కానీ, ఇంతగా బాధలు పడినా కానీ తమ యొక్క విశ్వాసాన్ని వదిలివేశారా? వదిలివేయలేదు అండి. ఈ శక్తిని ఎవరు ఇచ్చారు, ఎలా పొందారు అంటే వారి మీద కుమ్మరింపబడినటువంటి పవిత్రాత్మ అండి. రష్యా దేశంలో ఓ సంఘటన ఈ విధముగా చెప్పబడుతూ ఉన్నది. ఏమిటి ఆ సంఘటన? ఏమిటి ఆ సంఘటన? ఇదిగో రష్యా దేశంలో కొంతమంది క్రైస్తవులు సమావేశమై ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి రష్యా సైనికులు వెళ్ళారు, తుపాకీని ఎత్తు పెట్టారు. మీరే కనుక కొద్ది క్షణాల్లో ఈ గదిని వదిలిపెట్టకపోతే, మీరు బయటకు వెళ్ళకపోతే మీ అందరినీ కూడా ఈ తుపాకీతోటి కాల్చి చంపుతామన్నారు. బెదిరించారు. ఎట్ గన్ పాయింట్ అంటామే, ఆ తుపాకీని ఎక్కుపెట్టి వాళ్ళని బెదిరించారు. ఆ గదిలో ఉన్న వారిలో 2 తప్ప మిగిలిన వారందరూ కూడా అక్కడనే ఉన్నారు అండి. అది చూసినటువంటి ఆ రష్యా సైనికులు ఆశ్చర్యపోయారు. చంపుతామని బెదిరించినా కానీ వారు ఆ గదిని విడిచిపెట్టలేదు, తమ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వీరు మాత్రము తుపాకులను విడిచిపెట్టారు. ఈ రష్యా సైనికులు తుపాకులను విడిచిపెట్టారు, కింద పారవేశారు. వారు కూడా క్రైస్తవులై ఉన్నారు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత ధైర్యము ఎలా ఉన్నది అండి? ఎవరండి ఇటువంటి వారందరినీ నడిపిస్తూ ఉంది? కానరానటువంటి శక్తి అండి, అదృశ్య శక్తి అంటూ ఉన్నామే. ఈ కానరానటువంటి అదృశ్య శక్తి, అంతటా ఉన్నటువంటి శక్తి, గాలి లేనటువంటి స్థలము లేదు. గాలే గనక స్తంభించిపోతే, గాలే గనక మనకి ఆకరకపోతే, మనం ఊపిరే గనక తీయకపోతే చనిపోతాం. అదే విధముగా ఈ పవిత్రాత్మ దేవుడు అంతటా సంచరిస్తున్నాడు. ఏ విధముగానైతే గాలి అంతటా వీస్తూ ఉందో, అంతటా సంచరిస్తూ ఉందో, ఈ పవిత్రాత్మ దేవుడు అంతటా సంచరిస్తున్నాడు. తనను పీల్చిన వారికి ఆయన శక్తిని ఇస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో ఈ ఆత్మశక్తి ఉన్నదా?
మనము ఈ ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నామా? పవిత్రాత్మ దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామా? పౌలు గారు రోమీలకు వ్రాసినటువంటి లేఖలో ఈ విధముగా వ్రాస్తూ ఉన్నారు. 8వ అధ్యాయము 14-10 వచనాలు. మీరు దేవుని యొక్క ఆత్మను స్వీకరించారు. ఈ ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేసేటటువంటి ఆత్మ కాదు. ఈ ఆత్మ మీ అందరినీ కూడా దేవుని బిడ్డలుగా చేసేటటువంటి ఆత్మ. ఈ ఆత్మ మీ అందరి చేత దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిపిస్తూ ఉంది. మనమందరము దేవుని బిడ్డలమండి. మనమందరము కూడా ఈ దేవుని బిడ్డలం. అందుకే మనము పవిత్రాత్మ కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించాలి. గలతీలకు వ్రాసినటువంటి లేఖలో పౌలు గారు ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలాలను వివరిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆత్మ ఫలాలు? ప్రేమ అంచూ ఉన్నాడు, ఆనందం అంచూ ఉన్నాడు, శాంతి అంచూ ఉన్నాడు, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం అంచూ ఉన్నాడు. ఇవన్నీ పవిత్రాత్మ యొక్క ఫలాలు, ఇవన్నీ పవిత్రాత్మ యొక్క వరాలు. ఇటువంటి ఫలాలను మనము జీవిస్తున్నామా? అందుకే ఆయన అంచూ ఉన్నాడు. ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖలో ఆయన ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 30వ వచనం. ఆయన ఈ విధముగా వ్రాస్తున్నాడు. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలైనా ఆత్మ మీపై దేవునికి ఉన్నటువంటి యాజమాన్యానికి గుర్తు. మీ అందరి మీద, మనందరి మీద మన యొక్క ఆత్మలో దేవుడు ముద్ర వేశాడు అండి. తెలుసా మీకు ముద్ర వేయటం అంటే? నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. ఈ ఒక ఇంటి యజమాని పశువుల మీద ఒక ఎర్రని కాలుస్తాడు, రుద్రముగా ఉన్న కాలుస్తాడు. ఆ కాల్చి ఆ పశువు మీద ముద్ర వేస్తాడు. ఆ ముద్ర అక్కడ అంతే ఉంచు ఉంది. అంటే ఇది నాకు సంబంధించినది, ఇది నాకు సంబంధించినది. అదే విధముగా దేవుడు మనందరి మీద ముద్ర వేశాడు. దేనితో ముద్ర వేశాడు? తన ఆత్మ చేత ముద్ర వేశాడు. ఏ విధముగా ఆ ఆత్మ మనలో ఉన్నది అండి. మనలో ఉన్నటువంటి ఆత్మని మనము విచారంలో ముంచకూడదు. ఆత్మ యొక్క ఫలాలని మన యొక్క జీవితంలో జీవించాలి. ఇదంతా బాగానే ఉన్నది, బాగానే చెబుతున్నారు మీరు, బాగానే ఉన్నది మీరు చెబుతున్నది వినటానికి. అయితే ఈ ఆత్మశక్తిని మేము ఎలా పొందాలి? ఆత్మచేత ఎలా నడిపింపబడాలి అంటే మరలా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నది. ఆత్మచేత మనము నడిపింపబడాలి అంటే, ఆత్మచేత మనము ప్రేరణ పొందాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ ప్రేరేపితము కావాలి. మనము మామూలుగానే శ్వాస తీస్తాం, మనందరం ఊపిరి తీస్తాం. యోగా చేస్తారు కొంతమంది. యోగా చేసిన వారు ఏమి చేస్తారు? రకరకాల ఆసనాలు వేస్తారు. ఈ రకరకాల ఆసనాలతో పాటు ఇంకొకటి ఏమి చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఊపిరి గట్టిగా పీల్చుకుంటారు. ఏమంటారు? ప్రాణాయువోదా. దానివల్ల ఏమి జరుగుతూ ఉంది? నీ యొక్క ఊపిరితిత్తులు వ్యాకోచము చెందుతూ ఉన్నవి. నీ యొక్క ఊపిరితిత్తులు చురుకుగా పనిచేస్తాయి. ఇది ప్రతి ఒక్క యోగా చేసే ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. లేదు, ఆ ప్రాణ ఆసనము చేయనంత మాత్రాన నీవు ఊపిరి పీల్చడం ఆపివేస్తామా? ఆపివేయవండి. ఆ విధముగా యోగాసనాలు చేస్తూ ఇటువంటి ఊపిరి పీల్చడము వదలటము ఈ ఆసనం చేసిన వారికి, వారు మిగిలిన వారి కంటే బలమైనటువంటి శ్వాసకోశాలు కలిగి ఉంటారు. వారి యొక్క ఈ శ్వాసకోశాలు ఎక్కువగా చురుకుగా పనిచేస్తాయి. ఏమి చేస్తూ ఉన్నారు వీరు? ప్రాణాయువుని ప్రతిరోజు కూడా ఒక ఆశ్రమగానో ఒక ఎక్సర్సైజ్గానో చేస్తూ ఉన్నారు. అదే విధముగా మనము కూడా ఈ పవిత్రాత్మ చేత పూరితము కావాలి అంటే ఈ పవిత్రాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఈ పవిత్రాత్మ దేవుడు, ఈ మనలో ఉన్నటువంటి ఈ పవిత్రాత్మ దేవుడు చురుకుగా పనిచేయాలి. అంటే ఏమి చేయాలి? నీవు కూడా ప్రాణాశ్రమం వేయాలి. ఏమిటి ఆ ప్రాణాశ్రమం అంటే? ప్రార్థన. ప్రార్థన అండి. లూకా వ్రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. పరలోకమందున్నటువంటి మీ తండ్రి తనను అడిగిన వారికి పవిత్రాత్మ దేవుణ్ణి ఇంకెంతగానో ఇస్తాడు కదా. అక్కడ దాకా ఎందుకండి? యేసు వద్దకే వద్దాం. యోర్దాను నది పరిసర ప్రాంతాలలో బాప్తిస్మ యోహాను జ్ఞానస్థానం ఇస్తున్నాడు. అందరూ ఆయన వద్దకు వెళ్ళాడు. వచ్చిన ప్రతి వారిని కూడా బాప్తిస్మ యోహాను నీటిలో ముంచుతున్నాడు, పైకి లేపుతున్నాడు. వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు. అనేక వేల మందికి బాప్తిస్మ యోహాను ఆ నీటిలో జ్ఞానస్థానం ఇచ్చాడు. అనేక వేల మంది ఆయన వద్దకు వచ్చారు, నించున్నారు. నీటిలో ముంచాడు, ఆయన పైకి లేపాడు, బయటికి వెళ్ళిపోయాడు.
ఇన్ని వేల మధ్యలో ఒకే ఒక వ్యక్తి ఒక వింత ప్రవర్తన చేశాడు. ఒకే ఒక వ్యక్తి వీరందరికంటే భిన్నముగా ఒక పని చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆయన చేసిన పని ఏమిటి అంటే యేసు ప్రభు 30 సంవత్సరాల తర్వాత ఆయన కూడా తండ్రి పనిని ప్రారంభించడానికి బాప్తిస్మ యోహాను వద్దకు వెళ్ళాడు. ఆయన చేత బాప్తిస్మం పొందాడు. ముంచాడు బాప్తిస్మ యోహాను యేసుని. పైకి లేచాడు. అందరి వలె బయటికి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు అండి. మిగిలిన వారు అందరూ పైకి లేపగానే బయటికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. నీరు మనం చేస్తామే, నీరు చల్లగా ఉన్నప్పుడు అని ఆ విధముగా పరిగెత్తుకొని వెళ్ళారు. కానీ ఈ వ్యక్తి, ఈ యేసు అక్కడనే నించున్నాడు. నించుని ఏమి చేశాడు? ప్రార్థన చేయటము ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయటము ప్రారంభించాడో పైన పరలోకము తెరవబడ్డది. ఒక పాట పాడుతామే, పరలోక కిటికీలు తెరవమని. ఆ విధముగా పరలోక కిటికీలు తెరుచుకోగానే పైనుండి ఏమి జరిగి ఉన్నది? పావుర రూపంలో ఆత్మ ఆయన మీదకు దిగి వచ్చి ఉన్నది. ఎందువలన? అనేక వేల మంది మీదకు రానటువంటి ఆత్మ ఈ వ్యక్తి మీదకు వచ్చి ఉన్నాడు. ఎందువలన? యేసు ప్రభు మీదకు ఆత్మ పావుర రూపంలో దిగి వచ్చాడు అంటే జ్ఞానస్థానం పొందగానే ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన ఫలితముగానే ఆయన ఆత్మచేత పూరింపబడ్డాడు, ఆత్మచేత నడిపింపబడ్డాడు. నీవు నేను కూడా ఆత్మచేత పూరితలమై, ఆత్మచేత ప్రేరేపితమై ఆ మనలో ఉన్నటువంటి ఆత్మ మనలో చురుకుగా పనిచేయాలి అంటే ప్రార్థన అండి. ప్రార్థన అంటూ ఉన్నాం. ప్రార్థనలో ఏమి జరుగుతూ ఉన్నది? ఆత్మ నీలో చురుకుగా పనిచేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. ఏమని చదువుతూ ఉన్నాము? ఇదిగో పేతురు గారు, యోహాను గారు యూదుల న్యాయస్థానం నుండి విడుదలయ్యారు. వారు సంఘము వద్దకు వచ్చారు. సంఘము వద్దకు వెళ్ళినప్పుడు వారందరూ ఏమి చేశారు? ధైర్యము కొరకు ప్రార్థించారు. ఇదిగో మనము చదువుతూ ఉన్నాము. వారు ప్రార్థన చేయగా వారు ఉన్న ఆ స్థలము కంపించినది. అప్పుడు వారందరూ కూడా పవిత్రాత్మ చేత నింపబడి ధైర్యముతో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడసాగారు. అపోస్తుల కార్యమును 4వ అధ్యాయము 31వ వచనం. అక్కడ దాకా ఎందుకండి? ఈనాడు పెంతెకోస్తు దినం. ఈ పెంతెకోస్తు దినమున యెరూషలేములో చెప్పాను కదా, యెరూషలేములో లక్షల మంది సమావేశమై ఉన్నారు. ఆ లక్షల మంది మీద మాత్రం అందరి మీద కాకుండా కేవలము మేడ మీద ఉన్నటువంటి గదిలో 11 మంది అపోస్తులు, మరియ తల్లి, మిగిలినటువంటి కొంతమంది శిష్యులు సమావేశమైతే వారి మీదకే అగ్నినాళక రూపంలో పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎందుకండి? వారందరూ ప్రార్థన చేస్తున్నారు. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 14వ వచనం. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రార్థన అనేది శక్తివంతమైనదండి. ఈ ప్రార్థన ద్వారా పవిత్రాత్మ దేవుడు నీలో చురుకుగా పనిచేస్తాడు. మనము ఆత్మ జీవితాన్ని జీవించుదాము అండి. దేవుడు ఇచ్చిన ఈ ఒక్క జీవితాన్ని నిండుగా జీవించుదాం, పూర్తిగా జీవించుదాం. జీవోత్సవాల్లాగా వద్దు, క్షణక్షణము చస్తూ బ్రతకవద్దు, పిరికి వారిగా అంతకంటే మనము జీవించవద్దు. నేను చదివినటువంటి ఓ చిన్న యానెక్డోట్తో మేము ముగిస్తాను. ఏమిటి అంటే, ఒక చెప్పబడుతూ ఉన్నది. నేను ఎప్పుడో విద్యార్థిగా ఉన్నప్పుడే ఇది చదివి ఉన్నాను. దీనిని పదే చాలా సందర్భాల్లో విని ఉన్నాను. ఏమిటి అంటే, ఓ రైతుకు ఒక గద్ద గుడ్డు దొరికింది. దానిని ఏమి చేశాడు? తన యొక్క కోడి చేత పొదిగించాడు. పొదిగి ఆ గుడ్డులో నుండి గద్ద బయటికి వచ్చినది. ఈ గద్ద కోడి పిల్లలతో జీవిస్తూ ఉన్నది. పైన ఎగురుతూ ఉన్నటువంటి గద్దను చూసింది, అనుకున్నది, ఓహా గద్ద చూడు ఆకాశంలో ఎంత శక్తివంతముగా ఎగురుతూ ఉన్నదో అని. కానీ ఇది గ్రహించలేకపోయినది తాను కూడా అటువంటి గ్రద్దనేనని. ఒక వ్యక్తి చూశాడు దీనిని, ఇది గ్రద్ద అని తెలుసుకున్నాడు. కానీ కోడి పిల్ల వలె జీవిస్తున్నది. ఎందుకంటే తనలో ఉన్నటువంటి శక్తిని అది గ్రహించలేదు. అందుకే ఓ రోజు ఆ గ్రద్దను తీసుకున్నాడు, ఎక్కడో పైకి వెళ్ళాడు, సూర్యునికి వ్యతిరేకముగా పెట్టాడు. ఆ సూర్యకిరణం ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు. ఆ సూర్యకిరణాలని తట్టుకోలేక గ్రద్ద రెక్కలు వాడించడం మొదలుపెట్టినది. తనకు తెలియకుండానే
గద్దవలే ఎగురుకుంటూ పోయి ఉన్నది. ఏమి జరిగి ఉన్నది అండి? ఈ గ్రద్దలో ఉన్నటువంటి శక్తి గ్రహించలేకపోయి ఉన్నది. కోడి పిల్లవలే జీవిస్తూ ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ రైతు ఆ గద్దని సూర్యునికి వ్యతిరేకముగా పెట్టి ఉన్నాడో, సూర్యకిరణాలు ఆ గద్దకు తగిలి ఉన్నదో, రెక్కలు విప్పినది. ఆడించడం మొదలైనది. తన శక్తిని తెలుసుకున్నది. తాను గద్ద అని తెలుసుకున్నది. ఇదండి మనమందరం కూడా మన యొక్క ఈ జీవితంలో చెప్పబడుతూ ఉన్నది. మన యొక్క శక్తి సామర్థ్యాలని చాలా వరకు వినియోగించకుండానే చనిపోతున్నాం. ఆక్కరలేదు అండి. ఈ జీవితాన్ని పూర్తిగా జీవించండి. దేవుడు మీకు మహాశక్తివంతమైన ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మ నీలో నాలో ఉన్నది. ఆ ఆత్మను మేల్కొలపండి. ఆత్మను మేల్కొల్పండి. మేల్కొల్పితే మిగిలిన వారికి భిన్నముగా నీవు జీవిస్తావు. అందుకే అందరము పైకి లేచి ఈ పాట ద్వారా ఆత్మదేవుణ్ణి ప్రార్థించుకుందాం. అందరూ ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాసుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాసుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా శక్తిని వసగుమయ్యా. మాపై దిగిరావయ్యా శక్తిని వసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా శక్తిని మమ్యుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా అందరం కూడా మన యొక్క విశ్వాస ప్రమాణం చూద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోస్తు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. మన యొక్క విన్నపాల్ని ఆ ప్రభుకి మనవి చేసుకుందాం. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, 2000 సంవత్సరాల పూర్వము పిరికివారైన 12 మంది అపోస్తులపైన, మరే తల్లిపైన అగ్ని నాలుక రూపంలో మీరు దిగవచ్చి వారికి ధైర్య సాహసములను ఆత్మస్థైర్యములను కలిగించి స్త్రీ సభకు అంకురార్పణ గావించారు. క్రీస్తు మరణ పునరుత్థాననే పటిష్ట పునాదులపై నిర్మించిన స్త్రీ సభకు మీరు ఎల్లప్పుడూ మార్గచూపరిగా ఉండి విశ్వాసములో స్త్రీ సభను, దాని నాయకులను, యాజకులను సిద్ధపరచమని అందరూ ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మాపై దిగిరండి, మాపై దిగిరండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును అని యేసు ప్రభు వాగ్దానమనొచ్చినట్లు ప్రభు తన ఆత్మను మనపై పంపి సంపూర్ణ సత్యమును నడిపించుతున్నారు. ఈ బలిపీఠం చెంత చేరిన మా అందరిపై మీ ఆత్మను వర్షధారముగా కురిపించండి. మాలోని సమస్తమును శుద్ధి చేసి మీ పరిశుద్ధతను గైకొని మీ మహిమాయుత సత్య మార్గంలో నడిపించమని అందరూ ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మాపై దిగిరండి, మాపై దిగిరండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, బాప్తిస్తము ద్వారా క్రీస్తు ప్రభుని దివ్య శరీరములోని అవయములుగా రూపొందించి ప్రభుని ఆత్మతో నింపబడి ఆత్మ ప్రత్యక్షణ పొందిన మేమంతా ప్రభుని ఆత్మలో ఏకమై యేసే ప్రభును అంగీకరించి నిత్యము మేము ఆరాధించు మహద్భాగ్యమును మాకు సకల శ్రీసభ బిడ్డలకు దయచేయమని అందరూ ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మాపై దిగిరండి, మాపై దిగిరండి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మా రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, ఇబ్బందులను, ఆటంకములను మీ పవిత్రాత్మ శక్తిచే బలముచే ఎదుర్కొని నీతి న్యాయాలతో, సుఖ సంతోషాలతో, ఆత్మవిశ్వాసముతో ముందుకు సాగుటకు అవసరమగు మీ సప్తవరములను మా కుటుంబ సభ్యులందరిపై వర్షింపచేయమని అందరూ ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మాపై దిగిరండి, మాపై దిగిరండి. మన వ్యక్తిగత విన్నపాలని ఆ ప్రభుకి మనవి చేసుకుందాం. ఈ మనవలన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వేశ్వరా అందుకో పేద అర్పణ, అందుకో సర్వేశ్వరా అందుకో పేద అర్పణ. అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి, అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి అర్పింతుము సర్వము అర్పింతుము సర్వము ఈ దివ్య బలిలో. అందుకో సర్వేశ్వరా అందుకో పేద అర్పణ. నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము. సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము.
చెమటోర్చి చెమటోర్చి ఏరి కోరి తెచ్చాము. చెమటోర్చి చెమటోర్చి ఏరి కోరి తెచ్చాము. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. అందుకో సర్వేశ్వరా, అందుకో పేదార్పణ. నిష్కల్మషమైన క్షమా ప్రేమ పూర్వక మగు హృదయములే నీకెంతో ప్రీతి అని శుభవార్తలు విన్నాము. నిష్కల్మషమైన క్షమా ప్రేమ పూర్వక మగు హృదయములే నీకెంతో ప్రీతి అని శుభవార్తలు విన్నాము. క్షమించి క్షమనడిగి సఖ్యత పడి వచ్చాము. క్షమించి క్షమనడిగి సఖ్యత పడి వచ్చాము. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదము. ప్రభుత్వ నామస్తుతి మమ్మల్ని కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణ దయతో స్వీకరించి నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ మాకు మీ సత్యమును సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థము గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెచ్చోచను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్క పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవజ్ఞానము వసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరిచి ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతా ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట. ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకములో భూలోకములో
ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన క్రీస్తు దేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుజు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీవు మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పిచ్చాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణుడు చేయుము. ఉత్తానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలగు మరియమాతతోను, ఆమె భర్తయ్య పునీత యేసేపుతోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితాయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమాయంజో మేకో యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములను పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను,
కానీ మీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించండి. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ పొందుము. లోకునరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తివంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు, కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు. కల్వరి గిరిపైన శాంతినిచ్చాడు. లోకొనరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. లోకొనరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. పరము నుండి దిగి వచ్చిన ఆహారం, పరిశుద్ధమైన జీవమిచ్చిన దివ్యాహారం. పరము నుండి దిగి వచ్చిన ఆహారం, పరిశుద్ధమైన జీవమిచ్చిన దివ్యాహారం. ప్రభుని భోజం భుజించువారు ఆయన సన్నిధిలో జీవం విందును. లోకొనరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. లోకొనరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. జూబిలీ ప్రార్థన. దయచేసి అందరూ కూడా నాతో పాటు ఏకీభవించమని మనవి. పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి,
నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్తా విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు నీ మహిమ వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా నీకే సదా స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తులసి రామయ్యమ్మ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యమును కలగాలని, స్థల గోడను సమస్యలు పరిష్కరింపబడాలని, కుటుంబంలో చనిపోయిన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని అంతోని వారి పేరిట పూజ. గాదె మల్లికార్జున రెడ్డి శారద వారి బిడ్డలు గాయత్రిని దీవించాలని, వ్యాపారాన్ని దీవించాలని అంతోని వారి పేరిట పూజ. ఫెర్డినాండ్ దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగాను, కుటుంబంలో శ్రేయస్సు బిడ్డల చదువు కొరకు అంతోని వారి పేరిట పూజ. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పెంతెకోస్తు పర్వదినాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఇక రేపుగాక ఎల్లుండి మనము 5 మంగళవారోత్సవాల్లో ఉన్నాము. ఎన్నో మంగళవారం? 3వ మంగళవారం. సో రేపుగాక ఎల్లుండి ముచ్చటగా 3వ మంగళవారం 21వ తారీఖు. ఈ 3వ మంగళవారం నాడు మన మధ్యకు వచ్చి అంతోని వారిని గురించి చక్కని వాక్య పరిచర్య చేయబోతూ ఉన్నారు. నంబూరులో ఉన్నటువంటి పాస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ పూదోట చిన్నయ్య గారు. మీరందరినీ కూడా ఈ దివ్యబలి పూజకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది మనము జూన్ 9వ తారీఖున మన పుణ్యక్షేత్ర వార్షిక మహోత్సవాన్ని, పుణ్యక్షేత్ర పండుగని జరుపుకుంటూ ఉన్నాము. ఆ సందర్భముగా ఆధ్యాత్మికముగా సిద్ధపడటానికి ఈ 5 మంగళవారోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అదేవిధముగా ప్రచారం చేసి అంతోని వారి పండగ చక్కగా జరగటానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. వీటన్నిటితో పాటు ఇంకొక సాయాన్ని కూడా మీ వద్ద నుండి అర్థిస్తూ ఉన్నాం. అదే మామూలుగా సంవత్సరానికి ఒకసారి నేను రావటానికి ముందు నుంచి వస్తూ ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారం, మీ వద్ద నుండి విరాళాలని కానుకల్ని సేకరిస్తూ ఉంటారు. ఉదారం అనేటటువంటి పదం నేను ఎప్పుడు వాడను. ఇది మీ విశ్వాసానికి, మీ మనసుకు సంబంధించింది. కాబట్టి ఆ రోజు వచ్చిన వారికి అన్నదానానికి కూడా కావలసినటువంటి వస్తువు సామాగ్రి కూడా మీరు సాయం చేయవచ్చు. అది బియ్యమే కావచ్చు, కందిపప్పే కావచ్చు, నూనెయే కావచ్చు. మీకు తోచిన విధముగా సాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మన పెద్దలు మీ వద్దకు ఆ పుస్తకాలను తీసుకొని వస్తూ ఉన్నారు. వారికి మీరు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక వ్యక్తిగతముగా నేను మీ నుండి కోరేది, ఇది కూడా నా వ్యక్తిగతం కాదు అండి, నా యాటిట్యూడు, నా పాలసీ ఒకటే. టేక్ వాట్ యు గెట్. నీ వద్దకు వచ్చిందే నీది, అదే దేవుని చిత్తం. ఆ యాటిట్యూడు నీవు అలవర్చుకుంటే ఎప్పుడు కూడా జీవితంలో తృప్తిగా ఉంటాం, సంతోషముగా ఉంటాం. అదే నా యాటిట్యూడ్. కాబట్టి ఇది నా కోసము కూడా కాదు. పౌలు గారు రోము చెరసాల్లో ఉన్నప్పుడు ఎఫెసీయులకు వ్రాస్తున్నాడు, నేను దేవుని సువార్తను బోధించటానికి నాకు ఎక్కువ అవకాశాలు వచ్చేటట్లు ప్రార్థించమని అడుగుతున్నారు. ఇది కూడా
దేవుడు నాకు ఇచ్చినటువంటి బైబిల్ పరిజ్ఞానాన్ని, అదేవిధముగా నాకున్నటువంటి అనుభవాన్ని, జ్ఞానాన్ని వాక్కు సువార్తను బోధించడానికి ఒక ప్లాట్ఫామ్, అదే యూట్యూబ్. ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియా కదా, ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా ఎక్కడ ఉన్నా కానీ అందరికీ సువార్తను బోధించవచ్చు. అందుకే సువార్త కోసమే నేను ఈ విన్నపాన్ని చేస్తూ ఉన్నాను. ఇది గత 3 వారాల నుండి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నా పేరు మీద ఈ యూట్యూబ్ని ప్రారంభించి ఉన్నాను. ఇంకా మీలో ఎవరైనా ఎఫ్ఆర్పి రాజారెడ్డి నా పేరు మీద ఉన్నటువంటి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. చేయటం తెలియని వారుంటే ఏ చిన్నపిల్లల వద్దకు వెళ్ళినా, పెద్దవాళ్ళకి రావులండి, అందరం పెద్దవాళ్ళంతా ఒకే పడవలో ఉన్నాం. చిన్నపిల్లల్ని అడగండి, వాళ్ళకి తెలుసు ఇది ఎలా సబ్స్క్రైబ్ చేయాలో. ఏ చిన్నపిల్లల వద్దకు వెళ్ళినా వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేస్తారు. బయట నోటీస్ బోర్డులో కూడా ఇది పెట్టి ఉన్నది. సహకరించవలసిందిగా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము భుజించిన దివ్యాహారముని పవిత్రాత్మ వరప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకెల్లప్పుడూ దయచేసి మేమందరం ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శిరములో వంచి దేవుని ఆశీస్సులకై ప్రార్థించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు, ఆదరణకర్త పవిత్రాత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి మనసును వికసింపచేసెను. ఆ ప్రభువు మేము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయంలో నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దాన్ని అనేక భాషల్లో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మ మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుణ్ణి దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. హ్యావ్ ఎ గుడ్ డే. నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయి విడువవని నమ్మితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయి విడువవని నమ్మితిమమ్మా. నీ చరణముల చేరితిమమ్మా. నీ చరణముల చేరితిమమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా. అమ్మా
మరియమ్మ అమ్మా మరియమ్మ అమ్మా మరియమ్మ పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల సహాయమాత మాకు సహాయం చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.